షణ్ముఖ్ జస్వంత్ కేసు వింటే మనకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. కాలం కలిసి రాకపోతే ఇట్లాగే దొరుకుతారు. వాళ్ళ అన్నయ్య వినయ్ కేసులో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడము, లవ్ డిస్ప్యూట్ అని చెప్పి మోసం చేశారు, ఫిజికల్ గా వాడుకున్నారు, ఛాన్సెస్ ఇస్తామని చెప్పి తర్వాత ఏమో ఆ కేసుని వేరుగా మార్చి లవ్ డిస్ప్యూట్, నన్ను సెక్సువల్ గా అబ్యూస్ చేశాడు, సెక్సువల్ గా కలిశారు, పెళ్లి చేసుకుంటాను అన్నారంటే ఏదో ఒక అమ్మాయి వేసే కంప్లైంట్లు కామన్ గా ఈ మధ్య అలాగే ఉంటుంది. ఆ కంప్లైంట్ లో వాళ్ళ అన్నయ్యని ఎతుకుదామని వెళ్తే అందులో ఈయన డ్రగ్స్ వాడుతూ దాంట్లో మరి నాకు సైకలాజికల్ డిప్రెషన్ ఉందండి, సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నాయి, సూసైడ్ టెండెన్సీ ఉంది అని చెప్పడం ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయం. మరి ఏదైతే గంజాయి చట్టాలు ఏం చెప్తున్నాయి, దానికి నిజంగా అంత సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయా అంటే వీటి గురించి మనం ఫుల్ ఎపిసోడ్ లో చూడండి. యాక్చువల్ గా వీటికి పనిష్మెంట్స్ అనేవి ఒక అమ్మాయి కేసు వర్సెస్ డ్రగ్స్ కేసు అని మాట్లాడితే ఈ కేసులో అమ్మాయి కేసే చాలా సివియర్ గా ఉన్నట్టు లెక్క. ఇవి ఫాల్స్ కేసులు, వాళ్ళ బ్రదర్ కూడా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ గా ఉన్న అమ్మాయిలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. అలాగే ఈ గంజాయి ఏదైతే ఉందో కొన్ని స్టేట్స్ లో దానికి ఎలిజిబిలిటీ ఉంది, కొన్ని స్టేట్స్ లో లేవు. ఇది స్టేట్స్ కు ఉన్న రైట్స్ కింద లెక్క. ఈ చట్టాలన్నిటి గురించి మనం పూర్తిగా ఫుల్ వీడియోలో చూద్దాం.